అలా నువ్వు ఇలా ఉండు, నువ్వు ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగా సినిమా అనేది వస్తుంది. నువ్వు హెయిర్ బాగా ఉంది, ఏం వాడతావు? కార్తిక షాంపూ. సూపర్ అండ్ సూపర్. హీరోయిన్ గారు, నాతో చేసిన హీరోయిన్లు ఎక్కడో ఉన్న హీరోయిన్లు అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు తెలుసా? ఫ్లైట్ ఉందా సార్? ఫ్లైట్ కాదు, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ అంత బాగా బాగుపడ్డారు అనమాట. నువ్వు నాతో ఒక్క సినిమా చేసినావు అనుకో, ఈ దెబ్బతో ఎక్కడికో వెళ్ళిపోతావు. ఇందులో ఒక సీన్ ఉంటుంది. నెక్స్ట్ మీ డాడీకి నాకు గొడవ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. మీ డాడీ వచ్చి ఏమంటాడో తెలుసా? నా బిడ్డని ప్రేమించొద్దు అంటాడు. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? బిడ్డకి ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఏమన్నా ఒకటే డైలాగ్, అతను లేకపోతే నేను చచ్చిపోతా అంట. అని ఒకసారి అను. అతను లేకపోతే సీరియస్గా, అతను లేకపోతే చచ్చిపోతా అని అను. సీరియస్గా అను. నన్ను ఇప్పుడు మీ డాడీని ఏంటమ్మా, ఎవరు ఇతను? సార్ ఇంకా స్టోరీనే ఓకే కాలేదు, అప్పుడే మీరు రిహార్సల్స్లో. అవును, ఇక్కడ ఎంత బాగా చేస్తా కదా, అక్కడ అంత బాగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్టోరీ చెప్పాలి కదండి. అదే స్టోరీ చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తావు, ప్రేమించి ఎట్లా ప్రపోజ్ చేస్తావు? అంటే ప్రేమించడం అంటే దానికి కూడా ప్రేమిస్తేనే కదండి సార్ తెలుస్తుంది. అందుకే యాక్టింగ్ చేసి చెప్పమంటే స్క్రిప్ట్ చెప్పాలి కదా. అదే నన్ను ప్రేమించు అంటే నువ్వు నాకు రియాలిటీ కావాలి. మరి రియాలిటీ కావాలంటే స్క్రిప్ట్ రాసి చేయాలి. నేను స్క్రిప్ట్ ఇచ్చాను కదా నీకు, నాకు ఇవ్వలేదు. ఆ మేనేజర్ పంపలేదు, పర్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను దాంట్లో ఏముంటే సరే. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. అంతే, అయిపోయా. అదే సార్, నా స్క్రిప్ట్ ఇస్తే నేను చెప్పగలను. సరంగా ఇది అంతొద్దు. ఇప్పుడు నన్ను రొమాంటిక్ గా చూడు. నాకు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ అన్నమాట. ఇట్లా ఇట్లా ఇటు ఫేవరెట్. అది ఆడిషన్ లో కదండి సార్ ఉంటది. అది ఇప్పుడు ఆడిషనే. ఇది ఆడిషన్ కాదు సార్. రోడ్డు మీద ఆడిషన్ మేడం. రోడ్డు మీద ఆడిషన్ ఎవరు పెట్టారు సార్? నేను పెడతా. నేను అంతే. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ కావాలా, హీరోయిన్ కావాలా? డైరెక్టరా కాదా? నేనే డైరెక్టర్, నేనే. మరి మీరే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అన్నప్పుడు ఆడిషన్ ఎక్కడ పెట్టాలి? నేను రోడ్డు మీద పెడతా. నా సినిమా నా ఇష్టం. అన్న నేను సినిమా నేను సినిమా ఎప్పుడు ఆడిషన్ ఎక్కడ పెడతా? రోడ్డు మీద పెట్టా. అదే ఆయన కూడా అదే అన్నాడు. చూసినావా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రోడ్డు మీద ఆడిషన్ పెట్టరు. నేను పెడతా నా సినిమాలు అంతే. నువ్వు చేస్తావా, హీరోయిన్ చేస్తావా, లేకపోతే అక్కడికి వస్తావా? గో ఇదంతా కాదు. ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. నువ్వు ఎందుకు ఎప్పుడు అటుపోతున్నావు? ఇట్లా ఉండొచ్చు కదా, మన ఇద్దరిని ప్రేక్షకులు చూస్తారు ఎలా ఉన్నారని. సరే, ఇగో ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఐటమ్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ తోటి నీకు ఎట్లా ఉంటుంది తెలుసా? పేరు ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా ఆడిషన్ రోడ్డు మీద పెట్టారు, డాన్స్ ఆడిషన్ ఎక్కడ పెడతారు సార్? డాన్స్ మామూలుగా లేదు. గోవా బీచ్ లా, ఆ బీచ్ ఉంది కదా, ఆ బీచ్ కింద ఉంటుంది. ఆ బీచ్ కింద పబ్ ఉంది అనమాట. ఆ పబ్లో డాన్స్ అనమాట. మామూలుగా బీచ్ కిందనే ఉంటుంది ఎప్పుడైనా. ఇలా సేమ్ ఇలాగే నవ్వాలి.